తండ్రి సుఖం కోసం ఒక యువరాజు తన రాజ్యాన్ని, తన వివాహాన్ని, తన భవిష్యత్తునే త్యాగం చేశాడు. ఆ మహాత్యాగమే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భీష్మ ప్రతిజ్ఞ. కాని ఆ మహోన్నతమైన కథ భూమిపై కాదు, స్వర్గంలో ప్రారంభమైంది. అవును, స్వర్గంలో మహాభీషుడు అనే మహారాజుతోనే ఈ కథ మొదలైంది. ఆ భీష్మ ప్రతిజ్ఞ వెనుక ఉన్న అద్భుతమైన కథ ఇప్పుడు వినండి. పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభీషుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన మహాచక్రవర్తి. అనేక అశ్వమేధ యజ్ఞాలు చేసి అపారమైన పుణ్యాన్ని సంపాదించాడు. ఆ పుణ్యఫలంతో ఆయన స్వర్గలోకాన్ని పొందాడు. ఒకసారి స్వర్గంలోని దేవతలందరూ కలిసి సత్యలోకానికి బ్రహ్మదేవుణ్ణి దర్శించడానికి వెళ్లారు. ఆ సమయంలో గంగాదేవి కూడా అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన వెంటనే ఒక పెద్ద గాలి వీచింది. ఆ గాలివల్ల గంగాదేవి వస్త్రం కొద్దిగా తొలగిపోయింది. అది చూసిన దేవతలందరూ వెంటనే తలలు వంచి కూర్చున్నారు. ఎవ్వరూ ఆమె వైపు చూడలేదు. కాని మహాభీషుడు మాత్రం గంగాదేవి సౌందర్యాన్ని చూసి ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు. అదే సమయంలో గంగాదేవికి కూడా అతనివైపు ఒక సహజమైన ఆకర్షణ కలిగింది. దీన్ని చూసిన బ్రహ్మదేవుడు కోపగించి, మహాభీషుణ్ణి, నీవు స్వర్గంలో ఉండి కూడా మానవునిలా ప్రవర్తించావు, కాబట్టి మళ్లీ భూమిలో మానవుడిగా జన్మించు అని, అలాగే గంగాదేవిని, నువ్వూ మానవ స్త్రీలా ప్రవర్తించావు, కాబట్టి కొంతకాలం భూమిలో మానవరూపంలో జీవించాలి అని శపించాడు. అప్పుడు మహాభీషుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తూ, ప్రభూ, నేను భూమిలో కురువంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు ఉన్నాడు, అతని కుమారుడిగా జన్మించే వరమివ్వండి అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. ఇదిలా ఉండగా గంగాదేవి భూమికి వెడుతూ ఉండగా మార్గమధ్యంలో అష్టవసువులు అనే 8 మంది దేవతలు ఆమెకు ఎదురయ్యారు. అప్పుడు వారు గంగాదేవిని చూసి, అమ్మా, వశిష్ఠమహర్షి శాపం వల్ల మేము భూమిలో మానవులుగా జన్మించాల్సి వచ్చింది. మానవ జీవితంలో పుట్టి కొంతకాలం బతికి మరణించాలి. ఆ బాధ మాకు భరించడం కష్టం. నువ్వు భూమిలో మానవ రూపంలో జన్మిస్తావు. మహాభీషుడు ప్రతీప మహారాజు కుమారుడిగా జన్మిస్తాడు. నువ్వు అతన్ని వివాహం చేసుకో. మేము 8 మంది నీ గర్భంలో పుడతాం. కాని పుట్టగానే మమ్మల్ని గంగానదిలో పడేసి మాకు విముక్తి కలిగించు. అప్పుడు మా శాపం వెంటనే ముగుస్తుంది అని ప్రార్థించారు. వారి బాధను చూసిన గంగాదేవి అంగీకరించింది. కాని ఆమె, నాకొక మహాపరాక్రమవంతుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కుమారుడు కావాలని ఉంది అని చెప్పింది. అప్పుడు వసువులు, అమ్మా, మాలో చివరివాడైన ప్రభాసుడు నీ కోరిక తీరుస్తాడు అని చెప్పారు. గంగాదేవి దీనికి ఒప్పుకుంది. ఒకరోజు ప్రతీప మహారాజు గంగానదీ తీరంలో ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అప్పుడు గంగాదేవి మానవ స్త్రీరూపంలో వచ్చి ఆయన కుడితొడపై కూర్చుంది. తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆశ్చర్యపోయిన ప్రతీపుడు ఇలా అన్నాడు, అమ్మా, నేను ఏకపత్నీవ్రతుడిని, మరొక వివాహం చేసుకోలేను. పైగా భార్య అయినవాళ్లు ఎడమతొడమీద కూర్చోవాలి. నువ్వేమో కుడితొడమీద కుమారులు కూర్చునే చోట కూర్చున్నావు. కాబట్టి నువ్వు నాకు కుమారుడు పుట్టాక అతన్ని వివాహం చేసుకునే ఏర్పాటు నేను చేస్తాను అని చెప్పాడు. గంగాదేవి అంగీకరించి వెళ్ళిపోయింది. కొంతకాలానికి ప్రతీప మహారాజుకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి శంతనుడు అనే పేరు పెట్టారు. అతడే మహాభీషుడు పునర్జన్మ. కొంతకాలం తర్వాత శంతనుడిని యువరాజుగా పట్టాభిషేకం చేసి ప్రతీప మహారాజు అడవులకు వెళ్లే ముందు, నాయనా, గంగాతీరంలో ఒక అపూర్వ సౌందర్యవతి కనిపిస్తే ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడగకుండా వివాహం చేసుకో అని చెప్పాడు. తండ్రి మాటల ప్రకారం శంతనుడు గంగాతీరానికి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక అపూర్వ సౌందర్యవతి కనిపించింది. ఆమె గంగాదేవే. శంతనుడు ఆమెని వివాహం చేసుకుంటానని అడిగాడు. ఆమె ఒప్పుకుని ఒక షరతు పెట్టింది. నన్ను వివాహం చేసుకోవచ్చు, కాని నేను ఏం చేసినా నన్ను ప్రశ్నించకూడదు. ఒకసారి ప్రశ్నిస్తే నేను వెళ్ళిపోతాను. శంతనుడు అంగీకరించాడు. తరువాత వైభవంగా గంగాదేవిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి గంగాదేవి గర్భవతి అయ్యింది. ఆ కాలంలో ఈ రాజ్యానికి సరైన ఉత్తరాధికారి కూడా లేడు. అందుకే అందరూ ఆనందంగా ఎదురుచూస్తున్నారు. చివరకు ఒకరోజు రాత్రి తెల్లవారుఝామున గంగాదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ వార్త రాజభవనమంతా వ్యాపించింది. అంతఃపురంలో ఆనంద కోలాహలం నెలకొంది.
కాని కొద్దిసేపటికి గంగాదేవి ఆ పసిబిడ్డను ఎత్తుకుని నిశ్శబ్దంగా గదినుంచి బయటికి నడవసాగింది. ఆమె ఎక్కడికో వెళ్తోందని గమనించిన శంతన మహారాజు వెంటనే ఆమె వెనకాల వెళ్లాడు. శంతనుడు చూస్తుండగానే గంగాదేవి ఆ శిశువును తీసుకుని గంగానది మహాప్రవాహంలో విసిరేసింది. ఆ దృశ్యం చూసి శంతన మహారాజు గుండె ముక్కలయ్యింది. కాని అతని ఏమీ అడగలేకపోయాడు. శంతనుడు తన హృదయం ఎంత బాధపడుతున్నా షరతు కారణంగా మౌనంగా ఉండిపోయాడు. కొంతకాలానికి గంగాదేవి మళ్లీ గర్భవతి అయ్యింది. మళ్లీ ఒక కుమారుడు పుట్టాడు. కాని ఈసారి కూడా ఆమె యథావిధిగా ఆ పసిబిడ్డను తీసుకెళ్లి గంగలో పడేసింది. ఇలా ఒక్కసారి కాదు, మొత్తం 7 సార్లు ఇదే సంఘటన జరిగింది. ప్రతిసారీ శంతన మహారాజు అపారమైన బాధను అనుభవించాడు. అయినా కూడా గంగాదేవిని ప్రశ్నించలేకపోయాడు. ఆమెపై ఉన్న ప్రేమను కూడా వదులుకోలేకపోయాడు. చివరకు 8దోసారి గంగాదేవి మళ్లీ గర్భవతి అయ్యింది. కుమారుడు జన్మించాడు. మునుపటిలాగే ఆమె ఆ శిశువును ఎత్తుకుని బయటికి నడిచింది. ఈసారి మాత్రం శంతన మహారాజు ఆగలేకపోయాడు. వెంటనే ఆమెను ఆపి ఇలా అన్నాడు, "నువ్వేం చేస్తున్నావు? నువ్వు నిజంగా తల్లివేనా? ఇంత కష్టపడి గర్భంలో ధరించి పుట్టించిన పిల్లలను ఇలా గంగలో పడేస్తున్నావు? రాజ్యానికి ఉత్తరాధికారులు లేరు. నేను నీమీద ఉన్న ప్రేమను కూడా వదిలిచిపెట్టలేకపోతున్నాను. కాని ఇంకెంతకాలం నేను మౌనంగా ఉండాలి?" అప్పుడు గంగాదేవి ప్రశాంతంగా ఇలా అంది, "రాజా, నువ్వు నన్ను ప్రశ్నించావు. కాబట్టి ఇక నేను నీతో ఉండలేను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను నాతో తీసుకెళ్తాను. అతను పెద్దవాడైన తర్వాత నీకు అప్పగిస్తాను" అని చెప్పి ఆ శిశువును తనతో తీసుకుని గంగలో అదృశ్యమయ్యింది. అలా శంతన మహారాజు భార్యను కోల్పోయి తన కుమారుణ్ణి కూడా కోల్పోయి అపారమైన దుఃఖంలో మిగిలిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు శంతనుడు గంగా తీరానికి వెళ్లాడు. అక్కడ ఒక యువకుడు తన బాణాలతో గంగా ప్రవాహాన్ని ఆపుతున్నాడు. ఆశ్చర్యపోయిన శంతన మహారాజు ఆ యువకుడు ఎవరు, ఏమిటి అని అడగబోతుండంగాని అకస్మాత్తుగా గంగానది ప్రవాహం మధ్యనుంచి గంగాదేవి ప్రత్యక్షమయ్యింది. ఆమె రాజుకు నమస్కరించి ఇలా అంది, "రాజా, ఇతడే నీ కుమారుడు దేవవ్రతుడు. అతను పెద్దవాడైన తర్వాత నీకు అప్పగిస్తానని చెప్పాను. ఇప్పుడా సమయం వచ్చింది. ఈయనను నీ కుమారుడిగా స్వీకరించు" అని చెప్పి గంగాదేవి ఆ యువకుణ్ణి శంతన మహారాజు చేతికి అప్పగించింది. శంతనుడు సంతోషంగా దేవవ్రతుణ్ణి రాజ్యానికి తీసుకువచ్చాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు శంతన మహారాజు గంగానదీ తీరంలో విహరిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక అద్భుతమైన సుగంధం ఆయన ముక్కుకు తాకింది. ఇంత అపూర్వమైన పరిమళం ఎక్కడ్నించి వస్తోందో అని ఆశ్చర్యపోయిన రాజు ఆ వాసన వచ్చే దిశగా నెమ్మదిగా ముందుకు నడిచాడు. అక్కడ ఒక అసాధారణ సౌందర్యంతో మెరిసిపోతున్న సత్యవతి అనే సుందరిని ఆయన చూశాడు. ఆమె ఒక దాసరాజు కుమార్తె. ఆ యువతిని చూసిన వెంటనే శంతన మహారాజు మనసులో ఆమెను వివాహం చేసుకోవాలనే ఆకాంక్ష కలిగింది. వెంటనే ఆమె తండ్రిని కలిసి తన మనసులోని కోరికను తెలిపాడు. అప్పుడా తండ్రి ఇలా అన్నాడు, "మహారాజా, నా కుమార్తెను మీకిచ్చి వివాహం చేయటంలో నాకి ఎలాంటి అభ్యంతరం లేదు. కాని ఒక షరతు, నా కుమార్తెకు పుట్టే సంతానమే మీ రాజ్యానికి రాజులుగా కావాలి. శంతన మహారాజుకి దేవవ్రతుడికి దక్కాల్సిన రాజ్యాన్ని మారెవరికైనా ఇవ్వడం ఆయనకిష్టం కాలేదు. ఆ కారణంగా మనసులో బాధతో, నిరాశతో శంతన మహారాజు అక్కడ్నించి రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. తన తండ్రి శంతన మహారాజు ఎప్పుడూ విషాదంగా ఉండటం గమనించిన దేవవ్రతుడు దానికి గల కారణమేమిటో తన తండ్రి సారథినడిగి ఆ విషయం తెలుసుకున్నాడు. అప్పుడు తన తండ్రి కోరిక నెరవేర్చాలని నిర్ణయించిన దేవవ్రతుడు వెంటనే దాసరాజు వద్దకు వెళ్లి తన తండ్రి వివాహం కోసం అభ్యర్థించాడు. అప్పుడు దాసరాజు మణ్ణి అదే షరతును గుర్తుచేస్తూ ఇలా అన్నాడు, "నా కుమార్తెకు పుట్టే సంతానమే ఈ రాజ్యానికి రాజులు కావాలి. దానికి దేవవ్రతుడు, నేను ఈ రాజ్యంపై నా హక్కును వదులుకుంటున్నాను. ఇకపై సత్యవతిదేవికి పుట్టే సంతానమే ఈ రాజ్యానికి రాజులు అవుతారు" అని అన్నాడు. అయితే దాసరాజు ఇంకా పూర్తిగా నమ్మకం పొందలేదు. ఆయన మరో సందేహాన్ని వ్యక్తం చేస్తూ, "సరే, నువ్వు రాజ్యాన్ని వదులుకున్నావు. కాని రేపు నీకు వివాహమయ్యి పిల్లలు పుడితే వారు నా మనవళ్లతో యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోరని నమ్మకమేమిటి?" అని అడిగాడు. ఈ మాటలు విన్న వెంటనే పితృభక్తితో నిండిన దేవవ్రతుడు, "ఆకాశం భూమి సాక్ష్యంగా నేను జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. నా జీవితంలో ఎప్పటికీ వివాహం చేసుకోను. నాకు సంతానం ఉండదు. నేను కేవలం ఈ రాజ్యానికి రక్షకుడిగా మాత్రమే ఉంటాను" అని ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. దేవవ్రతుడు చేసిన ఈ కఠినమైన ప్రతిజ్ఞ విని దేవతలే ఆశ్చర్యపోయారు. వారు ఆకాశం నిండి పూలవర్షం కురిపించారు. అప్పటినిండి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన దేవవ్రతుడిని భీష్ముడిగా పిలువబడ్డాడు. తన కొడుకు తన సుఖం కోసం చేసిన ఈ మహాత్యాగాన్ని చూసి శంతన మహారాజు కన్నీరు మున్నీరయ్యాడు.
కొడుకుపై ఉన్న అపారమైన ప్రేమతో ఆయన ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. నాయనా, నీకు ఇచ్ఛామరణం వరాన్నిస్తున్నాను. మృత్యువు నీ అనుమతి లేకుండా నిన్ను తాకదు. నీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడే నువ్వు ప్రాణాన్ని విడిచిపెట్టగలవు. ఈ వరమే తరువాత కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడికి ప్రత్యేకమైన శక్తిగా మారింది. యుద్ధంలో భీష్ముడు అర్జునుడి బాణాలకు గురై అంపశయ్యపై పడిపోయిన తర్వాత కూడా వెంటనే ప్రాణాలు విడవలేదు. నెలల తరబడి వేచి ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడు మాత్రమే తన ప్రాణాలను విడిచాడు. భీష్ముడు తన జీవితాంతం హస్తినాపుర సింహాసనాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నాడు. ఆ ప్రతిజ్ఞకే కట్టుబడి చివరకు కురుక్షేత్ర యుద్ధంలో కూడా తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్న మనవళ్లైన పాండవులకు వ్యతిరేకంగానే యుద్ధం చెయ్యాల్సి వచ్చింది. అలా తన జీవితమంతా ధర్మం, త్యాగం, ప్రతిజ్ఞలతో నిండిన మహావీరుడిగా భీష్ముడు భారత చరిత్రలో చిరస్మరణీయుడయ్యాడు.